ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు అత్తవారింట్లో ఉండకూడదని అంటారు. అంతేకాదు, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారం మన హిందూ సాంప్రదాయంలో ఉంది. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో భార్యాభర్తలు కలవడం వల్ల వాళ్ళకు బిడ్డలు పుట్టే సమయానికి వేసవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎండ వేడికి పుట్టే బిడ్డకి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అనలేక అత్తాకోడలు ఒకచోట ఉండకూడదని చెబుతారట. ఇక గోరింటాకు విషయానికి వస్తే ఈ మాసంలో అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందంట. అలాగే గోళ్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే మన పెద్దలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే అంటారు పెద్దల మాట సద్దన్నం మూట అని. బొట్టు వెనుక దాగి ఉన్న రహస్యాలు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ వల్ల లేదంటే వేసుకునే మోడర్న్ దుస్తుల వల్ల బొట్టు పెట్టుకుంటే సెట్ అవ్వదని, అందంగా కనిపించమేమో అని బొట్టు పెట్టుకోవడం లేదు. కానీ హిందూ సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఉంది. అందులో బొట్టు పెట్టుకోవడం కూడా ఒకటి. ఆడవారు బొట్టు పెట్టుకోవడం ఆచారం మాత్రమే కాదు, దాని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషి భక్తి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడడంతో పాటు బొట్టు పెట్టుకున్న వారిని చూస్తే ఎదుటి వారిలో పవిత్ర భావం కలిగి గౌరవాన్ని కూడా పొందుతారు. మహిళలు కుంకుమ పెట్టుకోవడం వల్ల అది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఏకాగ్రతను పెంచి మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది. సంతానం వేగంగా కలిగేలా చేస్తుందని కూడా కొన్ని శాస్త్రీయాలు చెప్తున్నాయి.